హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శైలాస్ కిచెన్. ఏంటి ఇంత బుద్ధిగా కుదురుగా వచ్చి కూర్చుంది, ఏం చేస్తుంది ఇప్పుడు శైలజ అంటే టమాటా చారు చేస్తున్నాం. మన దాంట్లో ఆల్రెడీ ఒక 10 రసం వెరైటీస్ ఉన్నాయి. వై అగైన్ అంటే కనుక ఇది మొన్న నేను రీసెంట్గా తిన్నాను, నాకు బాగా నచ్చింది. ఊర్లలో చేస్తారంట ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా. ఊర్లలో వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక అవును కరెక్టే అని ఒప్పుకునేటట్టు అనమాట. దానికి ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ సింపుల్. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి చారు పొడి లేకుండా అద్భుతమైన టమాటా చారు, నెక్స్ట్ లెవెల్. చేసేద్దామా మరి? ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చెప్తా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, పసుపు, కారం, ఎండుమిర్చి, ఆయిల్, చింతపండు. దట్స్ ఆల్ అండి. చేసేద్దాం రండి. ఫస్ట్ మనకి ఆయిల్తో పని లేదు, అసలు పక్కకు పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదిగోండి, 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఎక్కువ వేస్తారు, చిక్కగా చేస్తారు, చాలా బాగుంటుంది. 1/2 కిలో టమాటాలు, ఇంకెక్కువే ఉంది కానీ తక్కువ లేదు. దీనిలోకి ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నా, దగ్గర 50 గ్రాములు. 40 అయితే ఈజీగా ఉంటుంది. ఉప్పు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ముందేస్తున్నాను. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసేస్తున్నాను డైరెక్ట్. 1 టీ స్పూన్ మిరియాలు వేస్తున్నా. మిరియాలు నేను యాడ్ చేశాను, ఊళ్ళల్లో వాళ్ళు వేయరు కానీ వేయండి. స్టవ్ ఆన్ చేసేస్తున్నా, వాటర్ పోసేస్తున్నా. ఉడికే ఎన్నే పోసుకోండి, చారుకు సరిపడా వాటర్ కాదు ఇది. ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం చన్నీళ్ళు పోసి పిసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అన్నీ వేడిగా ఉంటుంది, చల్లారటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ముందే నేను ఉరికినే జస్ట్ స్క్వీజ్ చేస్తున్నా అంతే. టమాటాలని ప్రిపేర్ చేస్తున్నా ఉడకటానికి. లైట్గా ఉప్పేసి అంతే అండి, ఏం అవసరం లేదండి. అసలు ఈ టమాటా చారు వేసుకొని జీవితం లాగిచ్చేయచ్చు, అంత టేస్టీగా ఉంది టమాటా చారు. అండ్ ఈజీ అని చెప్పాను కానీ వెరీ టేస్టీ. ఈజీ అని ఎందుకు చెప్పనంటే మనం మిక్సీలో టమాటాలు, చింతపండు ఇవన్నీ వేసి బర్రని తిప్పేసి దాంట్లో నీళ్ళు పోసి పోపేసి టక్కన వేసేసిన దానికన్నా కొంచెం టఫ్. కానీ ఒక్కసారి టేస్ట్ చేసినాక ఈ స్పెషల్ టమాటా చారు గెస్ట్లు వచ్చినప్పుడు చేయండి. మూత పెట్టేసాను, ఒక 10-12 నిమిషాలు ఉడకనిస్తారు మంచిగా. సలసలసల ఇప్పుడు మసలగానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. 10-12 నిమిషాలు ఉడకనిస్తాను. మీరు ఈ టైంలో కుక్కర్లో పెట్టినా పర్వాలేదు, 2 విజిల్స్ రానివ్వచ్చు, నష్టం ఏం లేదు. అది ఇంకా ఈజీ మీకు. పెట్టేస్తుంది, దాదాపు 12 నిమిషాల నుంచి ఉడుకుతుందండి. మీరు బెటర్ 2 విజిల్స్ వేసేయండి. నాకేంటంటే మీకు హెవీ ఉన్నాయి చెప్పాలనిపించదు, ఎక్కువ పని ఉన్నాయి. టమాటా చారు అంటే ఈజీగా అయిపోయేది కదా, దానికోసం ఇంత టైం స్పెండ్ చేయటం ఎందుకు అనే ఫీలింగ్ రాకుండా 2 విజిల్స్ వేపించేసేయండి. ఆ తర్వాత డెడ్ ఈజీ. చాలు, మంచిగా ఉడికిపోయింది. ఇదిగోండి టమాటా మెత్తగా అయిపోయింది. ఇలాగే కావాలి నాకు. కట్టేస్తున్నా. సో ఇదిగోండి, ఇది దాదాపు ఒక 15 గ్రామ్స్ ఆఫ్ చింతపండు అండి. 12 to 15 గ్రామ్స్ ఉంటుంది అంతే. కొంచెం రెగ్యులర్గా రసంలో వేసిన దానికన్నా తక్కువ వేయండి, ఎందుకంటే టమాటాలే ఎక్కువ వేసాం. దీని పేరు టమాటా చారు, చింతపండు చారు కాదు. సో ఇది ఇప్పుడు వేస్తున్నా నేను దీంట్లో. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నా, మనకి ఎంత కావాలో అంత. ఇది వేడిగా ఉంది, తొందరగా చల్లారంటే నేను ఇమీడియట్గా పోపేసి మీ ముందు చూపించాలి కాబట్టి మామూలు అప్పుడైతే ఇంట్లో పక్కకు పెట్టేస్తా. ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నా, సో దట్ నాకు వెంటనే కూల్ అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ విషయంలో కూడా ఇది చెప్పాలండి. ఈ సిలికాన్ వచ్చిన ఐస్ క్యూబ్స్ ట్రే చాలా ఈజీగా మనం ఇంతకుముందు ఎట్లా చేసేవాళ్ళం, దాన్ని టప్ప వేసుకొట్టి వెనక్కి తిప్పి వంచి పంపు కింద పెట్టి అసలు అవసరంలో. ఇట్లా అంటే ఊరికనే ఈజీగా వస్తాయి. సిలికాన్ని తెచ్చుకోండి, వెరీ యూస్ఫుల్. అండ్ వాటర్, అప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ పోసి ఉడకబెట్టేశాను. ఇప్పుడు ఒక దాదాపు 1/2 లీటర్ వాటర్ పోసినా అనుకోండి, మొత్తం 3/4 లీటర్ చారు అవుతుంది మనకి. ఇప్పుడు మనం ఈజీగా పెట్టచ్చు చేతులు. పిసికి గట్టిగా పిసికి జల్లీలోకి తీసి దాని జ్యూస్ తీసుకొస్తాను. ఓన్లీ తొక్క ఎంత మిగిలిపోయిందో కూడా చూపిస్తాను మీకు నేను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, లైక్ ఇదేం వేస్ట్ కాలేదు అని. ఇదిగోండి వచ్చేసిన మనం పిసికి తీసుకున్న టమాటా రసం. ఇది మంచిగా విసికేసి మొత్తం. మీకు తుక్కు చూపిస్తాను కదా, సారీ. ఇదిగోండి చెత్త ఇది, సారీ, అన్ని సారీలే ఇవాళ. ఏమంటారు దాని పల్పు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అంతే, ఎక్కువ అవసరం లేదండి. అసలు వీలైనంత ఆయిల్ మొత్తం క్లోజ్. ఇదిగోండి స్టార్టింగ్ వెల్లుల్లి ముక్కలు తరుగు, ఒక 10-12 వెల్లుల్లి తాలూకా సన్నటి తరుగు, కరివేపాకు మీ చేతికి దొరికినంత, జీలకర్ర, ఇంగువ, మనం వేసిన 3 టీ స్పూన్లు గిన్నెకే అంటుకుపోతుంది, అయినా పర్వాలేదు అంతే వేస్తాను నేను. ఎండుమిరపకాయలు 4,
కొత్తిమీర కూడా పోపుకి వేసేస్తున్నాను చూడండి. ఇందులో ఆవాలు కానీ ఏమి వేయలేదు చూసారా పోపుకి, ఓన్లీ జీలకర్ర చాలండి. రియల్ టేస్ట్ అక్కడే వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వెరీ లిటిల్ వేసాము, హాఫ్ టీ స్పూన్ వేసాము. పసుపు అసలు వేయలేదు. ఇదిగోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూను, ఉప్పు ఒక 1.5 టీ స్పూను వేసేస్తున్నాను. అండ్ ఎర్రకారం కూడా ఒక 1.5 ఆర్ 1 టీ స్పూన్, మీరు కారం తిన్నదాన్ని బట్టి. అందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయల కారం ఉంది, చూసేసుకోండి. నేను మా ఇంటి ప్రకారం వేసిన. ఉప్పు కారం తగినంత అంటే ఏ గోల లేదు. అయిపోయిందో వచ్చి కారం వేయగానే మాడకుండా రసం పోసేయండి. వేసేసిన టమాటా చారు కలర్ చూసారు ఎంత రెడ్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది తెరలేదాకా వెయిట్ చేద్దాం. చింతపండు పులుసు పోసినాం కదా, అది కొంచెం ఒక 2 నిమిషాలు మరలాలి. ఉప్పు చూస్తాను. అమ్మయ్య, ఎన్నాళ్ళకి మీ కళ్ళ ముందు కడుక్కునే అవకాశం వచ్చింది నాకు. ఇప్పుడు కడుక్కుంటున్నా అని చెప్పి సింక్ దగ్గరికి వెళ్ళి కడుక్కొని వచ్చినప్పుడు ఈలోపు ఎడిటర్ తీసేస్తాడు అది. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. కట్టేయటమే ఆలస్యం. ఇంకా కట్టేద్దాము. జస్ట్ ఒక 3 మినిట్స్ మసలింది అంతే, ఎనఫ్. కొత్తిమీర పోపులో వేయటానికి కూడా ఒక రీజన్ ఉంది. దాని తాలూకా ఫ్లేవర్ ఎలివేట్ అవుతుంది. ఈ 3 మినిట్స్లో కొత్తిమీర తాలూకా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. అద్భుతమైన టమాటా చారు పెట్టుకొని తీరాలండి. ఇంత ఈజీ రెసిపీ కూడా చేయరా చెప్పండి, చేసేయండి. ఉంటాను. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.